హాయ్ రాజు గారు. ఈరోజు గోంగూమలో ఏం వెరైటీ చేస్తున్నారు? డిఫరెంట్ వెరైటీ చేస్తున్నాను. ఆలు రసగాయ. ఆలు రసగాయ అంటే ఏంటి రాజు గారు? కూర? ఇది కొంచెం పులుసు లానే ఉంటుంది, పులుసు కూరలా వస్తుంది. కొంచెం డిఫరెంట్ మెథడ్ లో చేస్తున్నాను. బాగుంటుంది. ఓకే, మరి ఆలు రసగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు రసగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, బెల్లం తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. అది కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏనా? కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే మంచి టేస్ట్ గా, అంటే డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను సీజనల్ కాబట్టి కొంచెం మామిడి తురుము వాడుతున్నాను. సో చింతపండుతో కూడా చేసుకోవచ్చు. సో దాంతో కూడా చాలా బాగా వస్తుంది. సో అంటే ఇది కొంచెం పులుపు, అలా పులుసు టైప్ లో అన్నారు, పులుపు పుల్లగా ఉంటుంది అన్నమాట. అవునండి. ఓకే ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఒక పొడి రెడీ చేసుకోవాలండి. సో జీలకర్ర, మెంతులు ఈ 2 కలిపేసి కొద్దిగా దూరగా వేయించేసుకొని పొడి కొట్టేసుకోవాలి. సో ఈ ఫ్లేవర్ అనేది దీంట్లో బాగా మెయిన్ గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె వేసేసుకుని పోపు దినుసులు, జీలకర్ర ఆవాలండి. సో కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది. అవునండి. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది రాజు గారు? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లో రైస్ లోకి బాగుంటుంది. ఓకే. సో తర్వాత మామిడి తురుము. సో అయితే మనకి అంటే ఈ పులుపు అనేది మనం మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా, అంటే మనకి సీజనల్ గా దొరికేవే దాంతో చింతకాయలు అలా కూడా ట్రై చేసి చింతకాయతో కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా సరిపడా ఉప్పు, అలాగే కారం. ఇది ఇక్కడ మన డిష్ ఏనా రాజు గారు? మన డిష్ అండి, చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు, తక్కువ మందికి తెలిసింది. ఓకే ఓకే, అంటే పేరు కూడా ఏదో వెరైటీగా ఉంది. కొద్దిగా పసుపు కూడా వేసాను. సో మనకి ఇది కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా వేస్తాం. సో అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మరీ డ్రైగా ఉంటే మనకి మామిడికాయ తురుము కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి అది ఉడుకుతుంది, మెయిన్ టైం అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇది కొంచెం మనకి కొద్దిగా ఆ పులుపు కొంచెం తగ్గితే బాగుంటుంది, అది బాగా మగ్గితే మనకు కొంచెం తగ్గుతుంది. ఓకే ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మొటిమలు తగ్గడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా బాగుంటుంది, చక్కగా ఫాలో అవ్వండి. వేపాకుని బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని పేస్ట్ లాగా చేసి ముఖానికి మొటిమలు ఉన్న ప్రాంతంలో కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు చాలా త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మెయిన్గా ఇది మనకి ఏంటంటే ఇలా మామిడికాయతో చాలా బాగుంటుంది. ఎక్కువ మంది మామిడికాయతో చేసుకుంటూ ఉంటారు సీజనల్ గా దొరికినప్పుడు. సో ఈ సీజన్ లేనప్పుడు మనకు కొంచెం చింతపండు సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు, ఆ పులుపు. సో అయితే సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్. దీంట్లోనే ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో ఇక్కడ మనం తీసుకునే వంకాయ కానీ అలాంటి ఏదైనా వెజిటబుల్ ఉంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో మిగతా ప్రాసెస్ అంతా సేమ్, జస్ట్ వెజిటబుల్ అనేది మారుతుంది. అవునండి. ఓకే ఓకే. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. సో ఇంకా దీంట్లో చిక్కుదనం కోసం మనం పిండి ఏమి వాడుకోవట్లేదు, అక్కర్లేదండి, జస్ట్ ఆ టెక్స్చర్ సరిపోతుంది. ఓకే. చూద్దాం రాజు గారు, మంచి ఇంగు వాసన వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సో మగ్గిన తర్వాత వేసుకుంటే మనకు బాగుంటుందండి వాటర్ అనేది కూడా. ఓకే ఓకే, చాలు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి,
సో ఇది కూడా కొంచెం పులుసు టైపే కాబట్టి కాస్త మనకి ఆ మెంతి ఫ్లేవర్ ఉంటే కూడా బాగుంటుంది. అలాగే కొంచెం తీపి ఉంటుంది బెల్లం. కంపల్సరీ పులుపున దాంట్లో కాస్త తీపి యాడ్ చేస్తే అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంటే అది చింతపండు పులుపు అయినా మామిడికాయ పులుపు అయినా ఏ పులుపు దీనికైనా కూడా. ఓకే, సో రెడీ అయిపోయిందండి, తీసేసుకోవచ్చు. ఆలు రసగాయ రెడీ. ఓకే అండి, మనకి రెసిపీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రసగాయ తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడి తురుము, ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రసగాయ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. బంగాళదుంప కూడా పులుపు ఎక్కువ పట్టేసింది, బాగా పట్టేసింది. అంటే కాసేపు మనం మూత పెట్టేసుకుని మగ్గించాం కదా. అవును, అండ్ అంటే బంగాళదుంప ఆలు సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అన్ని కూడా ఫాస్ట్ గా బాగా పట్టేస్తాయి. బాగుంది. ఆ బెల్లం, ఆ తీపి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఆ ఘాటు, చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఆ మ్యాంగో పులుపు అంటేనే కొంచెం డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది మనకి దీంట్లో. అవునండి. సో ఇందులో కూడా అలాగే ఆ ముఖ్యంగా ఆలు ఫ్లేవర్ కి ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా టేస్టీగా ఉంది రాజు గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఇలా బంగాళదుంప ఇంకా మామిడికాయ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంది.